హైదరాబాద్ టెక్ మహీంద్రా యాజమాన్యంపై ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఫిర్యాదు చేసింది. తనను అకారణంగా విధుల నుంచి తొలగించారని భావన అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని దుండిగల్ పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని టెక్ మహీంద్రా కార్యాలయం ముందు భావన ధర్నా చేపట్టింది. తన కుమార్తె అనారోగ్య సమస్యల కారణంగా 3 రోజులు సెలవు తీసుకున్నందుకు వేధించారని, ఆఫీసులో వాష్రూమ్కి వెళ్లాలన్నా అనుమతి తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. మేము మాట్లాడతాం రానుకున్నాం నేను లోపలికి ఆల్రెడీ ఇందాక రవి గారితో మాట్లాడడానికి ట్రై చేస్తే వాళ్ళు చెప్పారు నా లీగల్ టీమ్ మీతో మాట్లాడతారా, మీరైతే మీ ఎంక్వైరీ మీరు చేసుకోండి. ఇక్కడ కూర్చునేది కరెక్ట్ కాదు, మేము ఎంక్వైరీ చేస్తున్నాము. మీరు కూడా కావాలంటే వాళ్ళతో మాట్లాడిన తర్వాత జరగకుండా అప్పుడు కూర్చుంటారు. అయ్యో అలా వద్దండి, నేనేమంటున్నానంటే ఎవరైతే మీరు మాట్లాడించడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళే నాకు ప్రాబ్లం కదా. దానికోసం మేము వచ్చింది ఎంక్వైరీ చేసిన తర్వాత మీరు జరిగిందో న్యాయం ఎలా జరుగుతుందో దానికంటే ముందే మా ఎంక్వైరీ కాకముందే మీరు వచ్చి కూర్చోవచ్చు కదా. మేము ఎంక్వైరీ చేస్తా అంటే మేడం లేబర్ లాలో కోర్టులో వేసుకుంటాం లేదమ్మా, మేము ఎంక్వైరీ చేస్తామని ఎంక్వైరీ చేసే వరకు నిన్న మీరు ఈవినింగే కదా ఈవినింగ్ అయింది కదా. మేము ఈరోజు వచ్చి ఎంక్వైరీ చేసి మీ హెచ్ఆర్ని తెప్పించేసరికి మీరు ఇక్కడ వచ్చి కూర్చున్నాం. అయ్యో నిన్న నేను చాలాసేపు హెల్ప్ చేయమని. హైదరాబాద్ టెక్ మహీంద్రా యాజమాన్యంపై ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఫిర్యాదు చేసింది. తనను అకారణంగా విధుల నుంచి తొలగించారని భావన అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని దుండిగల్ పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని టెక్ మహీంద్రా కార్యాలయం ముందు భావన ధర్నా చేపట్టింది. చాలా మందిని అలాగే తీసేస్తారు. మేమేమనుకుంటాం అంటే ఈ జాబ్ పోతే ఇంకొకటి దొరుకుతుంది కదా, వి విల్ వర్క్ ఫార్వర్డ్ ఇట్. కానీ నించుని ఎవరు క్వశ్చన్ చేయరు. మోస్ట్లీ నన్ను ఎందుకు తీసేసారని నాకు అనిపిస్తుంది అని అంటే ఐఎమ్ లిటిల్ వోకల్ అబౌట్ ఇట్. దిస్ ఈజ్ అ వెరీ టాక్సిక్ ఎన్వైరన్మెంట్ ఫర్ ఎస్పెషలీ ఫర్ విమెన్ టు వర్క్. ఎందుకంటే సార్ వీళ్ళకి డైలర్స్ ఉంటాయి, ఆ డైలర్స్లో వీళ్ళకి ష్రింకేజ్ రాకూడదు. అందుకని వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి చెప్పి వెళ్ళాలి. ఎవరైనా వాష్రూమ్ బ్రేక్లో ఉన్నారనుకోండి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వాష్రూమ్కి వెళ్ళాలి తప్పించి ఈ గ్యాప్లో వెళ్ళకూడదు. మనం ఒకవేళ చెప్పామనుకోండి మేము కంఫర్టబుల్గా లేము ఇవంతా షేర్ చేయడానికి అని, బయో బ్రేక్ అని చెప్పండి, లేకపోతే ఇంకెవరికైనా చెప్పి వెళ్ళండి, బట్ చెప్పి వెళ్ళండి అని అంటారు. వీళ్ళ లంచ్ సిస్టమ్స్ కూడా చాలా వెరైటీ ఉంటాయి సార్. 3:30కి లంచ్ స్టార్ట్ చేసుకుంటే 13 మెంబర్స్ ఉంటారు, పర్ హెడ్ హాఫ్ అన్ అవర్, 4, 5, 6, 7 లాస్ట్ మెంబర్ అన్నం తినే వరకు 9 o'clock అయిపోతుంది. సో వాళ్ళకి స్ట్రిక్ట్ లంచ్ బ్రేక్స్ లాంటివి కూడా ఏవి ప్రాపర్గా ఇవ్వరు. మోర్ ఓవర్ విమెన్తో అరిచి మాట్లాడడం సార్. వీళ్ళకి టేబుల్ కాన్వర్జేషన్స్ అని క్లోజ్ రూమ్ కాన్వర్జేషన్స్ అలా ఏం ఉండవు. ఫ్లోర్ మీద నించుని అరిసి మాట్లాడతారు. ఒకసారి ఈ వాష్రూమ్ బ్రేక్ గురించి నన్ను ఫ్లోర్ మీద చాలా గట్టిగా అరిస్తే నేను చెప్పాను, సార్ మీరు ఇలా వాష్రూమ్ గురించి ఇంతమంది ముందు అరిస్తే నాకు చాలా ఎంబారసింగ్గా ఉంది. మీరు నాకు ఏదైనా బ్రేక్ ఎక్సీడ్ చేశాను ఏదైనా అనుకుంటే మీరు నా క్యాబిన్కి పిలిచి చెప్పండి, ఐ విల్ ఆన్సర్ యూ దేర్, బట్ నాట్ ఆన్ ఫ్లోర్ అని. అప్పటి నుంచి క్లోజ్ రూమ్ కాన్వర్జేషన్స్ పెట్టడం స్టార్ట్ చేశారు.